సంగతి గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో ఎవరు కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది, ఏ ఒక్కరు కూడా రుణ విముక్తులు కాకుండా ఉండరు. అందరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి కూడా మొన్న కూడా వైరల్లో చెప్పారు కదా. మరి ఈరోజు 15 ఆగస్టు లోపల అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగకుండా ఉండదని, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని పదే పదే చెప్పి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం 49,500 మంది, 49 లక్షల, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు దాదాపు 49,500 కోట్ల రూపాయలు యావత్ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా రుణ విముక్తి జరగాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. గతంలో కూడా ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 19,198 కోట్ల రూపాయలు అవసరం పడ్డది. దాదాపు 37 లక్షల మంది రైతులకు. మరి ఈరోజు 60 లక్షల మంది రైతులకు 49,500 కోట్లకు బదులు కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకొని ఈరోజు రాష్ట్రమంతా రుణమాఫీ చేశామని చెప్పేసి పండుగలు చేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కేవలం 17,933 కోట్ల రూపాయలతో ఏ రకంగా జరుగుతుంది? 1 లక్ష రూపాయల రుణమాఫీకి గతంలో 19,000 కోట్ల రూపాయలు అవసరం పడితే నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీని కేవలం మరి 17,933 కోట్లకు ఏ రకంగా నువ్వు రుణమాఫీ చేయగలిగినావు? దీని ఫార్ములా ఏందో ఒకసారి ప్రజానీకానికి చెప్పాలని తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా రకరకాల కండిషన్లు పెట్టి 2 లక్షల రుణమాఫీ చేసిన వారికి వడ్డీ 100 రూపాయలు పెరిగినా రుణమాఫీ జరుగుతలేదు. గ్రామంలో తిరుగుతున్నప్పుడు చాలా మంది రైతులు వచ్చి బాధపడుతున్నారు. మేము తీసుకునేది 2 లక్షల రుణమే సార్, మరి మా దాని మీద 4,000 5,000 వడ్డీ పెరిగింది, అయినా కూడా మాకు రుణ విముక్తి జరుగుతలేదు, ఇలా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మోసం చేసి అని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఒకసారి మీరు ఆలోచన చేస్తే కేవలం మోసపూరితమైనటువంటి కండిషన్లు గత ఎన్నో సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు లేవని తెలిసి రేషన్ కార్డులు అనుసంధానం చేయడం, అప్పట్లో ఆందోళన రాగానే వెంటనే లేదు పాస్బుక్లు అని చెప్పి మోసం చేసి మళ్ళీ రేషన్ కార్డునే ప్రతిపాదకం చేసుకొని మీరు రుణమాఫీ చేయలేదని అడుగుతున్నా. పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడానికి దాదాపు 60 లక్షల మంది రైతులు రుణ విముక్తి కోసం మీరు అర్హులైతే కేవలం 22,000 మంది మాత్రమే మీరు 22,000 మంది రైతులు 22 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం అనేది ఇది మోసపూరితం కాదని అడుగుతున్నా. ఈరోజు ఇవన్నీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కొత్తగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి ఒక కొత్త లెక్క చెప్తున్నాడు. అయ్యా, భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఎవరితో పొత్తు పెట్టుకోదో భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసేటువంటి అర్థమవుతుంది. మాకు ఈ రకంగా దొంగచాటున మేము మాట్లాడుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. భారతీయ జనతా పార్టీ ఏ ఆలోచన చేసినా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతులు చేస్తుంది, కానీ ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ఉండదు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి రేపు లోకల్ పార్టీ ఎన్నికల్లో మళ్ళీ ఏదో ఒక బురద చల్లే విధంగా గత ఎన్నికల్లో ఇదే మాదిరిగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మీరు ఏ రకంగా లబ్ధి పొందినరో, మనం ఏ రకంగానైతే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి మోసం చేసిండ్రో మీరు ప్రజల్ని, మళ్ళీ ఒకసారి టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మర్జ్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైనటువంటి కొత్త ఆలోచన ప్రజల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు.
ఇది ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేటువంటి ఒక టాక్టిక్స్ మాత్రమే. ఈరోజు నువ్వు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయనందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజలకి డైవర్ట్ చేయడానికి ఇలా కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ఈరోజు మా మీద ఒక రుజుతా ఉన్నారు. బీఆర్ఎస్ విలీనమవుతున్నది భారతీయ జనతా పార్టీలోని. బీఆర్ఎస్ ఎందుకు విలీనమవుతుంది, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ విలీనం చేసుకునే అవసరం మాకేమున్నది అని చెప్పి అడుగుతున్నా. కేవలం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందడానికో ఇవన్నీ కూడా కొత్త కొత్త రకమైనటువంటి టాక్టిక్స్ తోటి మీరు ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందు మీరు చేస్తామన్నటువంటి రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేస్తలేరు, దానికి అవసరం ఉన్నటువంటి 49,500 కోట్ల రూపాయలు మీరు ఎప్పటి లోపల జమ చేస్తారో ముందు చెప్పండి. 49,500 కోట్లకు కేవలం మీరు 17,900 కోట్లు మాత్రమే జమ చేసి చేతులెత్తేసి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటా ఉన్నాడు. అంటే మీరు ఒప్పుకుంటున్నట్టే కదా, స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు అని అంటే అందరికీ రుణమాఫీ జరగలేదని చెప్పి మీరు ఒప్పుకుంటున్నట్లే కదా. మళ్ళీ ఇది ఒక కొత్త మోసం కాదని అడుగుతున్నా. 4 రోజుల తర్వాత మళ్ళీ డ్రైవ్ ఉండదు, జమ చేసే అవసరం ఉండదు, కేవలం చేతులు తుడుచుకునేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ గ్రామం కంటే మీరు చెప్తాం వెళ్దాం రండి, మీ వ్యవసాయ మంత్రిని పంపిస్తారా, లేకుంటే మీరు ఇంకెవరిని పంపుతారో మీరే వస్తారా? మీరు చెప్పిన గ్రామంకి వెళ్దాం, మీరు చెప్పిన నియోజకవర్గానికి వెళ్దాం, రైతులను పిలుద్దాం. అందరు రైతులకు నిజంగా రుణమాఫీ జరిగిందంటే నేను అప్పటికప్పుడు నేను చెప్తా ఉన్నాను, రాజీనామా శాశ్వతంగా, రాజీనామా కాదు శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. మీరు చెప్పే చోటుకు వస్తా, మీరు చెప్పిన నియోజకవర్గానికి వస్తా, అక్కడ రైతాంగాన్ని పిలుస్తాం. ఒకవేళ రైతులందరూ కూడా పూర్తి